అందరికీ నమస్కారం. పాపాయిక కిచెన్కు స్వాగతం. నేను స్వర్చలని. ఈరోజు మనం రుచిగా క్రిస్పీగా ఉన్న ఆలు కట్లెట్ని తయారు చేసుకుందాం. మరింత రుచిని ఆస్వాదించడానికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బంగాళదుంప కట్లెట్కి కావలసిన పదార్థాలు: ఉడకపెట్టి తురిమి పెట్టుకున్న బంగాళదుంప ఒకటి, బాగా సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 క్యారెట్లు తురుము, కొత్తిమీరను పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా. మసాలాకి కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర. మసాలాన్ని కొంచెం కచ్చా పచ్చాగానే వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న బంగాళదుంప, తురిమిన క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ముద్ద, శనగపిండి 4 స్పూన్లు, బియ్యపిండి 2 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ నూనె. మనము తీసుకున్న పదార్థాలను అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే నీళ్లు కలపండి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచండి. ఈ లోపల పెనం పెట్టుకొని నూనె వేసుకొని కాగే లోపల ఆ టైం సరిపోతుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి. 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల బంగాళదుంప ముద్దను తీసుకో చిన్న చిన్న కట్లెట్లలాగా ఇలా వేసుకోవాలి. మీకు రౌండ్ కావాలంటే రౌండ్, పొడవు కావాలంటే పొడవుగా, ఎలా అంటే అలా మీకు నచ్చిన షేప్లో వేసుకొని కాల్చుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో కట్లెట్లుగా తయారు చేసుకోవాలి. అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలి.
ఓ 2 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని ఒక నిమిషం అలా వేసుకొని గార్నిష్ కోసం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. టమాటో సాస్ కానీ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మీకు ఏది నచ్చితే దాంతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి ఉట్టిగానే బాగుంటాయి, ఏ పచ్చడి లేకుండానే బాగుంటాయి. థ్యాంక్ యూ అండి నా రెసిపీని చూసినందుకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో చక్కటి రెసిపీతో కలుద్దాం.